అనేటువంటిది ఆంధ్రులకి గర్వకారణంగా నిలిచేలాగా ఉండాలి అనేటువంటి దాంతోటే ఈ ప్రయత్నం అధ్యక్ష. ఒక్కసారి ఈ అమరావతి రైతుల గురించి ప్రస్తావించాలి అధ్యక్ష. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈ రోజు భారతదేశంలో 2013 తర్వాత చూసాం అధ్యక్ష, ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడ చేయాలన్నా కూడా పోలీసు ఉంటుంది, లాఠీ చార్జ్ ఉంటుంది అధ్యక్ష. కానీ ఈ అమరావతిలో 34,000 ఎకరాలని చేస్తే రైతులు స్వచ్ఛందంగా మీటింగ్లకు వచ్చి మా భూమిని తీసుకోండి అన్నటువంటి చారిత్రాత్మక సంఘటన భారతదేశం మొత్తం మీద కూడా ఇక్కడ జరిగింది అధ్యక్ష. అట్లాంటి అద్భుతమైనటువంటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు తర్వాత అమరావతిని కాపాడుకోవడం కోసం మహిళలు పాదయాత్ర చేస్తే మన న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అనేటువంటిది ఆ మహిళల మీద మాట్లాడినటువంటి మాటలు అధ్యక్ష. బెంజ్ కార్లు కానీ వాళ్ళ పట్టు చీరల గురించి, ఆఖరికి వాళ్ళ వాష్రూమ్కి వెళ్ళడానికి బాత్రూములు పెడితే వాటిని తొలగించినటువంటి క్రూరత్వమైనటువంటి సందర్భాన్ని మనం మర్చిపోకూడదు అధ్యక్ష. వాళ్ళ పట్ల జరిగినటువంటి అవహేళనలు, అవమానాలు, సోషల్ మీడియాలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి మాటల్ని వింటే అధ్యక్ష, మనిషి అన్న వాడెవడూ కూడా దాన్ని క్షమించడు అనేటువంటిది నేను చెప్తా ఉన్నాను. అటువంటిది పైగా ఆ విమర్శల్ని ఎంకరేజ్ చేసేటువంటి పాలకులుగా మిగిలారు అని అంటే నేను ఎప్పుడు చెప్పినట్టుగానే అధ్యక్ష, ప్రజలు ప్రతి నిమిషం కూడా గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ సమాజానికి హానికరం, వైసీపీ నెవర్ అగైన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ప్రతి క్షణం కూడా గుర్తుపెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇవాళ మనందరి బాధ్యత అధ్యక్ష. ఇవాళ ఇక్కడ కూర్చుని అమరావతిని మనం రాజధానిగా చేస్తున్నాము, శాశ్వతంగా రక్షణ కల్పించేలాగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ రోజు మనకు బాసటగా నిలుస్తున్నారు, తగిన చట్టాల్ని రూపొందిస్తున్నాము అనంటే వారు ఆర్థిక సహాయంతో పాటు శాశ్వతంగా న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి రక్షణని కల్పిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకనంటే భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలకు రాజధానిలు ఉంటే మీ రాజధాని ఏది అని చెప్పుకోలేనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనని, మన పాలనని తేడా చూడాలి. ఎక్కడికి పోయినా ప్రజలు పరిహసించేలాగా మనల్ని జీవితాల్ని బుగ్గిపాలు చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి క్షణం కూడా ఆయన వైఫల్యాల్ని, ఆయన వైఖరిని ఎండగడుతూనే ఉండాలి అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తూ, అట్లాంటి స్థితిలో మనకు అప్పగించిపోతే ఇవాళ ఆర్సిలర్ మిట్టల్, గూగుల్ వచ్చేటువంటి స్థాయికి మన రాష్ట్రాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. దానికి ఏం మాట్లాడతారు అధ్యక్ష? ఫేస్ వాల్యూ గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఎస్, ఆ చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూని పట్టే ఈరోజు ఆర్సిలర్ మిట్టల్ వచ్చింది, గూగుల్ వచ్చింది అని ఈ సభ ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను అధ్యక్ష. మీ ఫేస్ వాల్యూని చూసి ఎవరు వచ్చారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నాను. ఇది అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రం పట్ల నేను కోరేది ఒకటే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ సభలో జరిగినటువంటి చర్చల్ని చూడాలి అధ్యక్ష. ప్రజల ఆశలకి, ఆకాంక్షలకి ప్రతిరూపంగా ఈ సభ నడుస్తుంది. మేము ఇక్కడ ఉన్నటువంటిది ప్రజల కోసం, రాష్ట్ర హితం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని మార్చడం కోసమే ఇక్కడున్నాం తప్ప మా రాజకీయ ప్రయోజనాల కోసం మేము లేము అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి. కొంచెమైనా మారాలి అధ్యక్ష. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం అధ్యక్ష. ఎందుకు అనంటే ఏవైనా లోటుపాట్లు జరిగితే ఎత్తి చూపించాలి మాకు అనుకుంటున్నాం. ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టేటువంటి ఆలోచన మాకు ఎప్పుడు కూడా లేదు అధ్యక్ష. ప్రజలే తుడిచిపెట్టే పరిస్థితుల్ని మేము కల్పిస్తామనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. అమరావతి ఖచ్చితంగా ప్రజల ఆశలకి, ఆకాంక్షలకి ప్రతిరూపంగా నిలుస్తుంది. ఒక ఎకనామిక్ గ్రోత్ హబ్ గా అమరావతి ఏర్పడుతుంది. మరి అటువంటి సాధనకి నడుం బిగించి అనునిత్యం ఆ రోజు ప్రతిపక్షంలో కోర్టు కేసుల అధ్యక్ష మేము చూసాం అధ్యక్ష. అంటే పార్టీ రైతులు ఫీజులు కట్టుకోలేని పరిస్థితి అధ్యక్ష, అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో న్యాయ పోరాటానికి మద్దతుగా నిలిచినటువంటి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటను నమ్మి ఎంతో మంది సాయపడ్డారు అధ్యక్ష. జోలుబట్టాం, ఆ రోజున జోలుబట్టాం అధ్యక్ష. ఈ అమరావతి కోసం జోలుబట్టాం, న్యాయ వ్యవస్థ పోరాటం కోసం జోలుబట్టాం అధ్యక్ష. ఆ న్యాయ వ్యవస్థ వచ్చిన తీర్పును ఒక సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. వాళ్ళకి ఎవరుంటారు అధ్యక్ష? న్యాయమూర్తులు అధ్యక్ష. వాళ్ళకేమీ తనామనా లేదు. కానీ ఆ పేపర్లో ప్రభుత్వమే తానిచ్చినటువంటి చట్టాన్ని తాను ఉల్లంఘిస్తున్న తీర్పును చూసి ఆ న్యాయమూర్తి గారు జడ్జిమెంట్ ఇస్తే ఆయన రిటైర్ అయిపోయి ఇక్కడి నుంచి బయలుదేరుతున్న రోజున ప్రజలు ఆయన పట్ల చూపినటువంటి ఆదరాభిమానాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అధ్యక్ష.
మోకాళ్ల మీద నిలబడి పూలు జల్లి రోడ్డు మీద వారికి సాగనంపారు అని అంటే ఆ రోజు కౌన్సిల్లో జరిగినటువంటిది కావచ్చు, కోర్టులో జరిగినటువంటిది కావచ్చు, ఇవన్నీ చరిత్రలో నిలిచిపోయినటువంటివి, ఈ సభలో రికార్డులోకి రావాల్సినటువంటి అంశాలు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకు కలిపి నిలబెట్టింది కూడా ఆ ప్రజలే, ఆ న్యాయస్థానాలను గౌరవించింది ఆ ప్రజలే, తిరిగి 161 సీట్లు ఈ కూటమికి ఇచ్చింది కూడా ఆ ప్రజలే. ఆ ప్రజల సంక్షేమం కోసం ఈరోజు ఈ అచ్చెన్నాయుడు గారు తీసేసని బాధపడుతున్నాడు అధ్యక్ష. ఈ రోజు ఆ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి మొత్తం కూడా పనిచేస్తూనే ఉంటుంది అనేటువంటి తెలియజేసుకుంటూ, ఈ అమరావతి రాజధాని అనంటే ఇది ఆంధ్రులకి అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి రైతులకు, యువకులకు, మహిళలకు ఒక అవకాశాన్ని కల్పించే వేదికగా చంద్రబాబు నాయుడు గారు తయారు చేస్తారు అన్నటువంటి నమ్మకాన్ని ఇస్తూ